ఓం నమో వెంకటేశాయ. పితృపక్షాలు అని వింటూనే ఉంటారు. భాద్రపద మాసములో పౌర్ణమి, పూర్వాభాద్ర నక్షత్రయుక్త పౌర్ణమి తెల్లవారి నుండి అంటే పాడ్యమి నుండి వచ్చేటువంటి అమావాస్య వరకు, అంటే ఈ నెల 8వ తేదీ సెప్టెంబర్ 8వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ 15 రోజుల సమయాన్ని పితృపక్షాలు అంటారు. ఇవి ఎందుకు వచ్చాయి అనేటువంటి తెలుసుకుందాం. ఎందుకు వచ్చాయి అంటే, కర్ణుడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళిన తర్వాత యమలోకానికి వెళ్ళిన తర్వాత యముడిని చూసి షాక్కు గురైనటువంటి, ఆశ్చర్యానికి గురైనటువంటి కర్ణుడు అడుగుతాడు, నేను ఇన్ని దానాలు చేశాను కదా, వజ్ర వైఢూర్యాలు, నగలు ఎన్నో చేశాను కదా, నేను ఎందుకు నరకానికి వచ్చానని అడిగితే, అప్పుడు యమధర్మరాజు వారు కర్ణుడికి చెప్తాడు, కర్ణ, నువ్వు చాలా చాలా దానాలు చేసినావు, బంగారు వజ్ర వైఢూర్యాలు నగలు అన్నీ చేసినావు, కానీ అన్నదానం మాత్రం నువ్వు చెయ్యలేదు అని చెప్తాడు. సో అన్ని దానాల కంటే అన్నదానం శ్రేష్ఠ అనే పదం అప్పుడే వచ్చింది. అలా చెప్పినటువంటి యమధర్మరాజుని కర్ణుడు అడుగుతాడు, మరి దీనికి నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగినప్పుడు, అప్పుడు యమధర్మరాజు గారు పితృపక్షాలు అనేటువంటి 15 రోజులు, పక్షము అంటే 15 రోజులు, వీటిని ఏర్పాటు చేసి తిరిగి భూమి మీదికి మళ్ళీ తిరిగి భూలోకానికి కర్ణుడిని పంపించగా, ఆ కర్ణుడు 15 రోజుల పాటు పూర్తిగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించి పిదప స్వర్గానికి వెళ్తాడు. సో అందుకని పితృదేవతలకు సంబంధించి కానీ ఎలాంటి దాన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఏవైనా చేయడానికి ఈ 15 రోజులు అనేటువంటిది మనము ఉపయోగించుకోవచ్చు. మరి వీటికి దేనికి ప్రాశస్త్యము అంటే, ఎవరైనా తిథి మనకు అంటే మన పెద్దలు పూర్వీకులు ఏ తిథిలో చనిపోయినారు అనేటువంటిది, మన హిందూ సాంప్రదాయం ప్రకారము పుట్టినరోజు అనేటువంటిది నక్షత్రం నాడు చేసుకుంటాము. అదే తద్దినము అనేటువంటిది సంవత్సరికము, తద్దినము అనేటువంటిది మనము తిథి నాడు చేసుకుంటాము. సో ఈ తిథి ఎవరికైతే తెలియదో వాళ్ళందరూ కూడా ఈ పితృపక్షాలు అంటే ఈ 15 రోజులు సెప్టెంబర్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 21వ తేదీ మహాలయ పితృపక్ష అమావాస్య వరకు ఎవరైతే అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారో, సో వారి పెద్దల పేరు మీద వాళ్ళందరికీ కుటుంబం కానీ, వంశం కానీ, గోత్రం కానీ అభివృద్ధి పదంలోకి అనేటువంటిది వెళ్తుంది. కాబట్టి ఈ వచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపు అంటే ఇవాళ నేను మాట్లాడుతున్నది మనం 6వ తేదీ నాడు, 7వ తేదీ నాడు మనకు గ్రహణం ఏర్పడతా ఉంది. 8వ తేదీ నుండి మనకు పితృపక్షాలు ప్రారంభమవుతా ఉన్నాయి 21 అమావాస్య వరకు. కాబట్టి ఎవరైనా సరే మీ పెద్దలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించాలన్నా, మీకు తిథి వార నక్షత్రాలు తెలియకున్నా, ఖచ్చితంగా ఈ 15 రోజులలో ఏదో ఒక రోజు అన్నదానాన్ని నిర్వహించండి. అన్నదానం అంటే గుర్తుంచుకోండి, బిర్యానీయో పులిహోరనో ఇలాంటివి కాదు. పక్కాగా తెల్లగా అన్నం ఉండేటట్టు చూసుకోండి. పప్పు, సాంబారు, నెయ్యి ఇలాంటి వస్తువులన్నీ మీకు తోచిన బీద వాళ్ళకి పెట్టండి. మీకు తోస్తే ఏదైనా దేవాలయానికి వెళ్ళి బియ్యము, పప్పు, నూనె, ఉప్పులు ఇలాంటివన్నీ దానం చేయండి పంతులకు. లేదా మీకు పంతులకు ఇవ్వాలి, గుళ్ళోకి వెళ్ళడానికి ఇష్టం లేదు, నిజంగా అన్నదానం చేయాలనుకుంటే బీద వాళ్ళు ఎవరైతే రోడ్డు మీద తిండికి లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించండి. మీకు తోచితే ఒక్కళ్ళకు పెట్టండి, మీకు స్తోమత కలిగితే 100 మందికి పెట్టండి, 10 మందికి పెట్టండి, 20 మందికి పెట్టండి. ఒక పప్పు, పులుసు, కూర ఇవన్నీ కలిపి వాళ్లకు భోజనాన్ని పెట్టండి. ఖచ్చితంగా మీ వంశం అభివృద్ధిలోకి వస్తుంది, మీ గోత్రం అభివృద్ధిలోకి వస్తుంది, మీ ఇంటి పేరు అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే మీ పూర్వీకులకు సంబంధించిన పితృదోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా, నాగదోషాలున్నా తొలగిపోతాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పితృపక్షాలు అని వింటూనే ఉంటారు. భాద్రపద మాసములో పౌర్ణమి, పూర్వాభాద్ర నక్షత్రయుక్త పౌర్ణమి తెల్లవారి నుండి అంటే పాడ్యమి నుండి వచ్చేటువంటి అమావాస్య వరకు, అంటే ఈ నెల 8వ తేదీ సెప్టెంబర్ 8వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ 15 రోజుల సమయాన్ని పితృపక్షాలు అంటారు. ఇవి ఎందుకు వచ్చాయి అనేటువంటి తెలుసుకుందాం. ఎందుకు వచ్చాయి అంటే, కర్ణుడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళిన తర్వాత యమలోకానికి వెళ్ళిన తర్వాత యముడిని చూసి షాక్కు గురైనటువంటి, ఆశ్చర్యానికి గురైనటువంటి కర్ణుడు అడుగుతాడు, నేను ఇన్ని దానాలు చేశాను కదా, వజ్ర వైఢూర్యాలు నగలు ఎన్నో చేశాను కదా, నేను ఎందుకు నరకానికి వచ్చానని అడిగితే, అప్పుడు యమధర్మరాజు వారు కర్ణుడికి చెప్తాడు, కర్ణ, నువ్వు చాలా చాలా దానాలు చేసినావు, బంగారు వజ్ర వైఢూర్యాలు నగలు అన్నీ చేసినావు, కానీ అన్నదానం మాత్రం నువ్వు చెయ్యలేదు అని చెప్తాడు. సో అన్ని దానాల కంటే అన్నదానం శ్రేష్ఠ అనే పదం అప్పుడే వచ్చింది. అలా చెప్పినటువంటి యమధర్మరాజుని కర్ణుడు అడుగుతాడు, మరి దీనికి నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగినప్పుడు, అప్పుడు
యమధర్మరాజు గారు పితృపక్షాలు అనేటువంటి 15 రోజులు, పక్షము అంటే 15 రోజులు, వీటిని ఏర్పాటు చేసి తిరిగి భూమి మీదికి మళ్ళీ తిరిగి భూలోకానికి కర్ణుడిని పంపించగా ఆ కర్ణుడు 15 రోజుల పాటు పూర్తిగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించి పిదప స్వర్గానికి వెళ్తాడు. సో అందుకని పితృదేవతలకు సంబంధించి కానీ ఎలాంటి దాన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఏవైనా చేయడానికి ఈ 15 రోజులు అనేటువంటిది మనము ఉపయోగించుకోవచ్చు. మరి వీటికి దేనికి ప్రాశస్త్యము అంటే, ఎవరైనా తిథి మనకు తెలియనకు అంటే మన పెద్దలు పూర్వీకులు తిథిలో ఏ తిథిలో చనిపోయినారు అనేటువంటిది మన హిందూ సాంప్రదాయం ప్రకారము పుట్టినరోజు అనేటువంటిది నక్షత్రం నాడు చేసుకుంటాము. అదే తద్దినము అనేటువంటిది సంవత్సరికము, తద్దినము అనేటువంటిది మనము తిథి నాడు చేసుకుంటాము. సో ఈ తిథి ఎవరికైతే తెలియదో వాళ్ళందరూ కూడా ఈ పితృపక్షాలు అంటే ఈ 15 రోజులు సెప్టెంబర్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 21వ తేదీ మహాలయ పితృపక్ష అమావాస్య వరకు ఎవరైతే అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారో సో వారి పెద్దల పేరు మీద వాళ్ళందరికీ కుటుంబం కానీ, వంశం కానీ, గోత్రం కానీ అభివృద్ధి పదంలోకి అనేటువంటిది వెళ్తుంది. కాబట్టి ఈ వచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపు అంటే ఇవాళ నేను మాట్లాడుతున్నది మనం 6వ తేదీ నాడు, 7వ తేదీ నాడు మనకు గ్రహణం ఏర్పడతా ఉంది. 8వ తేదీ నుండి మనకు పితృపక్షాలు ప్రారంభమవుతా ఉన్నాయి 21 అమావాస్య వరకు. కాబట్టి ఎవరైనా సరే మీ పెద్దలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించాలన్నా, మీకు తిథి వార నక్షత్రాలు తెలియకున్నా ఖచ్చితంగా ఈ 15 రోజులలో ఏదో ఒక రోజు అన్నదానాన్ని నిర్వహించండి. అన్నదానం అంటే గుర్తుంచుకోండి, బిర్యానీయో పులిహోరనో ఇలాంటివి కాదు. పక్కాగా తెల్లగా అన్నం ఉండేటట్టు చూసుకోండి. పప్పు, సాంబారు, నెయ్యి ఇలాంటి వస్తువులన్నీ మీకు తోచిన బీద వాళ్ళకి పెట్టండి. మీకు తోస్తే ఏదైనా దేవాలయానికి వెళ్ళి బియ్యము, పప్పు, నూనె, ఉప్పులు ఇలాంటివన్నీ దానం చేయండి పంతులకు. లేదా మీకు పంతులకు ఇవ్వాలి, గుళ్ళోకి వెళ్ళడానికి ఇష్టం లేదు, నిజంగా అన్నదానం చేయాలనుకుంటే బీద వాళ్ళు ఎవరైతే రోడ్డు మీద తిండికి లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించండి. మీకు తోచితే ఒక్కళ్ళకు పెట్టండి, మీకు స్తోమత కలిగితే 100 మందికి పెట్టండి, 10 మందికి పెట్టండి, 20 మందికి పెట్టండి. ఒక పప్పు, పులుసు, కూర ఇవన్నీ కలిపి వాళ్లకు భోజనాన్ని పెట్టండి. ఖచ్చితంగా మీ వంశం అభివృద్ధిలోకి వస్తుంది, మీ గోత్రం అభివృద్ధిలోకి వస్తుంది, మీ ఇంటి పేరు అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే మీ పూర్వీకులకు సంబంధించిన పితృదోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా, నాగదోషాలున్నా తొలగిపోతాయి. ఓం నమో వెంకటేశాయ.